అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 2 ఎకరాల సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. ఈశాన్యంలో కాలువ ఉంటుంది. తార్ రోడ్డు దగ్గరగా ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 24 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 47 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. ఏరియా చాలా బాగుంటుందండి. ప్రస్తుతం మార్చి 5వ తేదీ అండి. మీరు చూడవచ్చు, చాలా బాగుంటుంది ఏరియా. వరి చేను అనేది వేశారండి. ఏరియా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుందండి ఏరియా. ఒక మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి. ఒక మండల కేంద్రానికి కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనూ, డబల్ రోడ్డుకి వచ్చేసరికి 2 కిలోమీటర్ల దూరంలో, 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఏరియా చాలా బాగుంటుంది. తార్ రోడ్ నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. తారు రోడ్ నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో ఈ గ్రావెల్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది సీసీ రోడ్డు అయిందండి. వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. సీసీ రోడ్ అనేది శాంక్షన్ అయింది. సీసీ రోడ్ అనేది శాంక్షన్ అయిందండి. ఇది మనకు కేవలం 100 మీటర్లు అండి. ఈ తార్ రోడ్డుకి వచ్చేసరికి 100 మీటర్లు గ్రావెల్ రోడ్డు ఉంటుంది. గ్రావెల్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. సుమారుగా మనకి 80 నుంచి 100 మీటర్ల రోడ్ ఫేసింగ్, గ్రావెల్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. సైట్ వచ్చేసి ఇదేనండి మన సైటు. 2 ఎకరాలు మొత్తం. ఇదండి మన సైట్ వచ్చేసి. రోడ్డు గ్రావెల్ రోడ్ని ఆనుకొని ఉంటుంది. ఇది మన సైటు 2 ఎకరాలండి. ఎకరం ధర వచ్చి 50 లక్షలు చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది. 45కి ఇలాగా సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి. 50 లక్షలు చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే 45కి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అవి చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ నేలలో మనకి 2 పంటలు పుష్కలంగా పండుతాయండి. 2 పంటలు పుష్కలంగా పండుతాయి. దీని పక్కనే మనకి నువ్వు చేను ఉందండి. నువ్వు చేను అనేది నువ్వులు పండిస్తున్నారు పక్కనే మనకి. అలాగే ఈ సైటుకి ఆనుకొని వరి పండుతుందండి. మనకి నీరు అనేది పుష్కలంగా నీరు అనేది ఉందండి. 2 పంటలు కూడా మనకి పండుతాయి. మండల కేంద్రానికి కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సెంటర్కి ఉంటుందండి. దగ్గరలోకి అయితే కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనండి. అంటే మండల కేంద్రానికి అవుట్కట్స్లో అయితే మనకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ సైటు. అనకాపల్లి జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మంచి రోడ్డు సౌకర్యంతో 2 పంటలు పండే భూమి అండి ఇది. మీరు చూడవచ్చు, ఈ సైట్కు ఆనుకొని వరి అనేది పండుతుందండి. మీరు చూడవచ్చు, వరి అనేది పుష్కలంగా పండుతుంది. నీరు మనకి పుష్కలంగా ఉందండి. నీరు అనేది మనకి పుష్కలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వాటర్ ఫ్లోయింగ్ కూడా మీరు వీడియోలో చూడవచ్చు. అంటే తార్ రోడ్ నుంచి మనకి 100 మీటర్లు అనేసరికి రెండో బిట్ వస్తుందండి. గ్రావెల్ రోడ్డుని ఆనుకొని ఉంటుందండి. తార్ రోడ్ నుంచి మీరు చూడవచ్చు. తారు రోడ్ నుంచి మనకి ఇది రెండో బిట్ అని మనం చెప్పుకోవచ్చు. మీరు చూడండి, తార్ రోడ్డు మన సైట్లో ఉన్నామండి. సైట్కి ఈశాన్యంలో ఉన్నాము. తార్ రోడ్ ఎంత దూరం అనేది మీరు చూడవచ్చు. ఈశాన్యంలో వాటర్ ఎంట్రీ అవుతుందండి. నీరు ఈశాన్యంలో పారుతుంది. ఈ సైట్కి వచ్చేసి మనకి 2 పంటలు పుష్కలంగా పండుతాయండి. 2 పంటలు మనకి పుష్కలంగా పండుతాయి.
అయితే బిట్ వచ్చేసరికి దాదాపుగా స్క్వేర్ బిట్లనే ఉంటుంది. వీడియో మొదట్లో మీరు చూసినట్లయితే సైట్ ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియో మొదట్లో చూసినట్లయితే సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీకు అర్థమవుతుందండి. 2 ఎకరాలు, ఎకరం ధర 50 లక్షలు చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది. బిట్ అయితే మాత్రం బాగుంటుందండి. 2 పంటలు పండుతాయి. వరి, చెరుకు, మినువులు, పెసలు, నువ్వులు, అలాగే ఇంక ఇతర పంటల కంట్లకి కూడా మనకి పండుతుందండి. సాయిల్ కూడా మీరు ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు. సాయిల్ కూడా మీరు ఏ విధంగా ఉన్నదనేది వీడియోలో చూడవచ్చండి. ఒక మండల కేంద్రానికి డబుల్ రోడ్డుకి 2 కిలోమీటర్లు, మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. విలేజ్కి దగ్గరలో ఉంటుంది సైటు. అయితే ఈ 2 ఎకరాలకి సీసీ రోడ్ అనేది శాంక్షన్ అయిందండి. ఈ మధ్యకాలంలో వేసవి కాలంలో సీసీ రోడ్డు అయితే ఖచ్చితంగా వేస్తారండి. వేసవి కాలంలో మనకి సీసీ రోడ్డు అయితే వేస్తారు. దీని పక్కనే మనకి బోర్లు తీశారండి. 100 అడుగుల్లో 2.5 నుంచి 3 ఇంచుల వాటర్ అనేది 3 ఇంచుల ప్రెజర్ వాటర్ అనేది పుష్కలంగా వస్తుందని పక్క రైతుని మనం వివరణ కూరగా చెప్పారండి. ఈ విధంగా నీరు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేసవిలోని కాలువలోనే నీరుంది, బోర్లో అయితే ఇంకా ఎక్కువ నీరు ఉంటుందని మనకి చెప్పడం జరిగింది. అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేల అండి. సీసీ రోడ్డు సైట్ అనే మనం చెప్పుకోవచ్చు. మనకి ఈ సైట్ వచ్చేసి సీసీ రోడ్డు సైట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఈ సిట్టింగ్లో కూర్చుంటే రేట్ అయితే తగ్గుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేసినట్లయితే ఇక పూర్తి వివరాలు అనేవి అందిస్తానండి. సైట్ అయితే మాత్రం బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. Please subscribe, like and share.